దేవుని భయం అంటే ఏంటి? దేవుని భయం అంటే చెడుతనమును అసహించుకోవటమే దేవునికి యందు భయము కలిగి ఉండడం. ఆమేన్. దేవుడి అంటే భయం ఉండడం అంటే అర్థం ఏంటి అంటే, నన్ను ఇంతగా ప్రేమిస్తున్నటువంటి నా దేవుణ్ణి నా చెడు కార్యముల చేత, నా చెడు ప్రవర్తన చేత నేను బాధ పెట్టకూడదు అనేటటువంటి నీ కడుపులో ఉండే భయమే నిజముగా దేవుడు అంటే నీకు భయం. ఆమేన్. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, అవునా కాదండి? ఐగుప్తు దేశంలో ఉన్నా, ఒక ఫారెన్ కంట్రీలో ఉన్నా, అక్కడ ఎవరూ కూడా ఆయనను గుర్తుపట్టేవారు లేకున్నా, తండ్రి లేకున్నా, అన్నలు లేకున్నా, బంధువులు లేకున్నా, ఫ్రెండ్స్ లేకున్నా, ఎవరు లేకున్నా, ఎవరు నన్ను చూడకపోతున్నా నా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే నిజమైన దేవుని భయం కలిగి, ఇంత ఘోరమైన దుష్కార్యం నేను ఏ విధంగా చేయగలను అన్నాడా లేదా? అంటే అర్థం ఏంటంటే ఆయనలో నిజంగా దేవుని భయం ఉందా లేదా? ఉందండి. అందుకే దేవుడు అతన్ని ఎంతగా ఆశీర్వదించాడు తెలుసా? ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. నేను ఊరికినే రాజును రా, మొత్తం నీదే అన్నాడు, అవునా? నీ ఆజ్ఞ లేకుండా, నీ సెలవు లేకుండా ఈ దేశంలో ఏ ఒక్కడు చెయ్యి కానీ కాలు కానీ ఎత్తడానికి వీలు. అంటే ఎంత అధికారం ఇచ్చాడండి దేవుడు? ఎందుకు అంటే అతడు దేవుని యందు భయభక్తులు ప్రదర్శించాల్సిన సమయంలో నిజంగా దేవుని పట్ల భయం కలిగి జీవించాడు. కాబట్టి దేవుడు తగిన సమయమందు అతనిని ఎంతగా హెచ్చించాడంటే, ఈ రోజుల్లో అమెరికా ఎలాగో ఆ రోజుల్లో ఐగుప్తు దేశం అలాగో సూపర్ పవర్. ఆ సూపర్ పవర్ దేశానికి అతనిని నెంబర్ 2గా చేశాడు, ప్రధానమంత్రిగా చేశాడు. ఎందుకు అంటే తగిన సమయమందు ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆమేన్.